హాయ్ అండి, కర్ణాటక స్పెషల్ కోసంబరి రెసిపీ మీకోసం. ఇది చాలా హెల్దీ ఫుడ్డు, మంచి ప్రోటీన్ ఫుడ్డు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సింది ముందుగా హాఫ్ బౌల్ పెసరపప్పు తీసుకొని దాన్ని కడిగి ఆ నీళ్ళు వంపేయండి. తర్వాత కొంచెం మంచినీళ్ళు వేసి పెసరపప్పు ఇలా నానబెట్టుకోవాలి. 1.5 అవర్ 2 అవర్స్ నానిన తర్వాత ఆ పెసరపప్పులో నీటిని తొలగించి ఇలాగో ఇక్కడ చూపించినట్టుగా పెసరపప్పు రెడీ చేసుకోవాలి. ఇంకా దీనికి కావాల్సింది, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, కొంచెం మామిడికాయల తురుము, రుచికి సరిపడా సాల్ట్, కీరా దోస ముక్కలు, తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి, తురిమిన క్యారెట్టు, పచ్చిమిరపకాయల ముక్కలు, కొత్తిమీర తరుగు, కొంచెం మిరియాలు, క్రష్ చేసిన మిరియాలు, ఇవి దీనికి అవసరం. మిరియాల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ముందుగా బౌల్ తీసుకుని దాంట్లో మనం ముందుగా రెడీ చేసి నానబెట్టుకున్న పెసరపప్పు, తరిగిన కీరా ముక్కలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, మనం రెడీ పెట్టుకున్నవన్నీ వేసి, అబ్బా ఎంత అట్రాక్టివ్గా ఉందో చూసారా, చాలా సూపర్గా ఉంది చూడడానికే. అలాగే మామిడికాయల తురుము, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, మీ దగ్గర మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, కొత్తిమీర అన్నీ వేసుకుని రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. నిమ్మకాయ కట్ చేసుకుని ఆ నిమ్మకాయలోని పిక్కలు తీసి పారేసి గింజలు తీసేసి ఆ నిమ్మకాయ రసం పైనుంచి పిండుకోవాలి. తర్వాత స్పూన్ పెట్టి మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలపాలి దీన్ని. అంతే, మీకు టేస్టీ హెల్దీ కోసంబరి రెడీ. ఇది మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇది తింటే వాళ్ళకి ఏమి క్యాలరీస్ బాధ కూడా ఉండదు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.